నేను బీఎడ్ కంప్లీట్ చేశాను. చెప్పండి సమస్య ఏంటి? డిమాండ్స్ సమస్య ఏందంటే బీఎడ్ చేసి ఇంత చదువుకొని కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే డిఎస్సి పోస్టులే లేవు. బిఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. అన్నీ ఎస్జిటి వాళ్ళకే ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకే జాబులు ఫిల్ చేస్తే మరి ఈ బీఎడ్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఎస్జిటి వాళ్ళకే మొత్తం ఫిల్ చేస్తే ఎస్ఏ వాళ్ళు ఏం కావాలి? ఎస్ఏ వాళ్ళకి సీట్లే లేవు, ఎలాంటి జాబ్సే లేవు. అంత నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం. మేము కొన్ని సంవత్సరాల నుంచి బీఎడ్ కంప్లీట్ చేసి ఈ జాబ్లు వేస్తారేమో, పోస్టులు వేస్తారేమో అని చెప్పేసి చూసుకుంటూ వస్తే ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ వాళ్ళనే ముందుకు పంపిస్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం తొక్కేస్తున్నారు. ఇంకా ఎస్ఏ వాళ్ళకి పోస్టులు లేకుండా ఉంటే ఎంత చదివినా వేస్టే కదా, ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్టే కదా. అందుకోసమని మేము ఇక్కడికి ధర్నా చేయడానికి ముందు వచ్చాము. మాకు కూడా పోస్టులు కల్పించాలి అని చెప్పి, పోస్టులు నిరుద్యోగులందరికీ జాబ్స్ ఇప్పించాలి అని చెప్పేసి, ఇవ్వాలి అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. 50,000 ఉద్యోగాలు ఇచ్చినాడు కదా. ఇచ్చిర్రు, అది ఎవరికి ఇచ్చిర్రు? ఎస్జిటి వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చిర్రు. వాళ్ళకే 70% ఇస్తే మరి మేమేం కావాలి? 30%లో మాకు ఎక్కడ వస్తాయండి? అక్కడ పోస్టులే లేవు. పోస్టులు లేకుండా మేము ఎంత చదివినా ఎంత ముందుకెళ్ళినా వేస్టే కదా. మేము ఎంత కష్టపడినా అది వృధా ప్రయత్నం అవుతుంది. అందుకని చెప్పేసి దానికోసం మాకు కూడా కల్పించాలి, మాకు పోస్టులు వేయాలి. వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేంత వరకే ఇచ్చి, అలానే వాళ్ళకి ఎస్జిటి పోస్టులే ఇచ్చి ఎస్ఏ పోస్టులు బీఎడ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. డిమాండ్స్ మా పోస్ట్ మాకు ఇవ్వాలి. ఎస్సీ వాళ్ళ పోస్ట్, ఎస్జీ వాళ్ళకే పోస్టులు ఎక్కువ అవుతున్నాయి. బీఈడి 2 years ఇంత చదువుకొని కూడా పోస్టులు ఏం లేకుండా అవుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. న్యాయం జరగాలి. అవును సార్, 90 పోస్టులు ఉంటే దాంట్లో 30% మాకు ఇస్తున్నారు. ఎక్కువ ఇవ్వాలి సార్, మా పోస్టులు మాకు ఇవ్వాలి. అన్యాయం జరుగుతుంది మొత్తానికి మాత్రం. కోశరావు, నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చానన్నమాట. అయితే ఈరోజు ప్రధానంగా ఇక్కడ హాజరు కావడానికి గల కారణం ఏమిటంటే బీఎడ్ అభ్యర్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రభుత్వానికి వినిపించుకోవడానికి ఇక్కడికి ఈరోజు హాజరు కావడం అనేది జరిగింది. ఏమిటంటే ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఈరోజు మొన్నటి వరకు జరిగినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో అందులో బీఎడ్ అభ్యర్థులకు ఉన్నటువంటి ఏవైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో వాటిని 70% పోస్టులను బీఎడ్ అభ్యర్థులతో పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం, ప్రమోషన్తో భర్తీ చేయడంతో బీఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా నష్టపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇంటర్ చేసి డిగ్రీ చేసి బీఎడ్ చేసి పెద్ద పెద్ద చదువుకి అంటే పేరుకి పెద్ద చదువు అన్నమాట. పోస్టులు ఏమో 2-3 డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీ చేయడం వలన చాలా నష్టపోవడం జరుగుతుంది. దీని వలన అంటే సమాజంలో కూడా సొసైటీలో కూడా ఎట్లా నడుస్తుంది, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కానీ జాబులు రావటం లేదంటున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏమిటి? 70% పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిఎడ్ వాళ్ళతో భర్తీ చేయడం వలన మనకు అంటే మేము బీఎడ్ అభ్యర్థులకు జరుగుతున్నటువంటి న్యాయం ఈ యొక్క ప్రభుత్వానికి అర్థం కావడం లేదు, తర్వాత సమాజానికి కూడా అర్థం కావడం లేదు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం మన సొసైటీ ఎట్లా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు ఒక నింద అనేది ఉంది. ఏమిటి? ప్రభుత్వ స్కూళ్ళకు ఎందుకు రిజర్వేషన్ అంటే పర్సంటేజ్లో ఎందుకు రావటం లేదు? మంచి మంచి ఐఐటి సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు ఏమేమో రావటం లేదు అంటున్నారు. ఎందుకు రావటం లేదంటే 70% ఆఫ్ ది పోస్టులు డిఎడ్ అభ్యర్థులను భర్తీ చేయడం వలన వాళ్ళు టీచర్ ట్రైనింగ్ చేసింది డిఎడ్తోని, వాళ్ళు ప్రమోషన్ కొట్టింది మన స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్తో వాళ్ళు అట్లా మేనేజ్ చేయలేక తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మీడియంతో వాళ్ళు సరైన నైపుణ్యంతో బోధన చేయకపోవడం వలన ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పర్సంటేజ్ స్థాయి అనేది తగ్గిపోతుంది. తర్వాత పిల్లల చురుకుదనం అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దాని వలన తర్వాత ప్రభుత్వ విద్యార్థులు సరిగా చదవడం లేదు, వాళ్ళ రిజల్ట్ సరిగా రావడం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి కంపేరింగ్ చేస్తే ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ అని కంపేరింగ్ చేస్తే ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళకు ఏవైతే స్టాండర్డ్స్ ఉంటాయో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారమే వాళ్ళు తీసుకుంటారు ఆ యొక్క టీచింగ్ చేయడానికి. హైయర్ స్కూల్లో టీచింగ్ చేయాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో టీచ్ బీఎడ్ తర్వాత పీజీ ఉన్న అభ్యర్థులను వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక టీచర్గా నియమిస్తారు ప్రైవేట్ స్కూళ్ళలో. కానీ ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో చూసి ఇప్పుడు
డైరెక్టర్తో 2-3 పోస్టులు బీఎడ్ అభ్యర్థులు భర్తీ చేసి మిగతా పోస్టులు 70% పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్తో డిఎడ్ అభ్యర్థులను భర్తీ చేయడం వలన ఈ రిజల్ట్ అనేది ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది సార్. కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే బీఎడ్ అభ్యర్థులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతున్నాయో 100% బీఎడ్ అభ్యర్థులనే భర్తీ చేయాలని నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే సార్, మాకు 100 పోస్టులలో 70% డిఎడ్ వాళ్ళకి ప్రమోషన్స్ ద్వారా కల్పిస్తున్నారు. ఓన్లీ 30% మాత్రమే మాకు రిక్రూట్ చేయడం వల్ల ఇక్కడ మేము 5 లక్షల బిఎడ్ మెంబర్స్ మేము దాదాపు రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నాము. వాళ్ళేమో 2 లక్షల వాళ్ళు ఉన్నారు. మరి మొత్తం ఎగ్జాంపుల్ చెప్పాలంటే 200 పోస్టులలో 100% పోస్టులు వాళ్ళకి, మళ్ళీ మిగతా 70% కూడా వాళ్ళకి. అంటే 170 పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. 5 లక్షల మంది ఉన్న బిఎడ్ వాళ్ళకి 30 పోస్టులు మాకెళ్తున్నాయి. అంటే ఇక్కడ రేషియో ఎలా ఉందంటే 17:3. అంటే మళ్ళీ ఆ 30%లో ఒక్కొక్క సబ్జెక్టు వారీగా ఒక్కొక్క జిల్లాలో 0 పోస్టులు కూడా ఒక్కొక్క సబ్జెక్టులో. అంటే దాని మీదనే ఆశలు పెట్టుకొని మొత్తం సంవత్సరాల తరబడి లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఒక్క పోస్టు గురించి ఆశలు పెట్టుకొని ఒక్క పోస్టుల గురించి ఆశలు పెట్టుకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో అయినా ఖచ్చితంగా బిఎడ్ వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు కొటగిరి కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బీఈడి నిరుద్యోగ అభ్యర్థి సంఘం వైస్ ప్రెసిడెంట్ను. మరి ఇక్కడ ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనము హక్కుల కోసము మన యొక్క ఉద్యోగాల కోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న మాట వాస్తవం. మరి ఎక్కడ ఎన్ని మార్పులు జరిగినా కానీ విద్యా వ్యవస్థలో కొంచెం ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది. పాత జీవోలు రద్దు చేసి కొత్త జీవోలు తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎక్కువ మొత్తంలో వేయాలి. ఎందుకంటే ఎస్జిటి వారికి 70% ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల మేము ఆల్రెడీ ఎస్జిటి అవకాశాన్ని కోల్పోయిన దృష్ట్యా మాకు ఈ యొక్క న్యాయాన్ని చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జిటి వారికి 70% ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఓన్లీ 30% వస్తుంది మాకు. మరి మాకు ఎస్జిటి అవకాశం లేనప్పుడు మరి మాకు ఈదన్నా కల్పిస్తే మేము కొంచెం ఇంప్లిమెంటేషన్ అవుతాం కదా. మేము ఒక 90 మార్కులు తెచ్చుకున్నా కానీ జాబులు రాని పరిస్థితి. మేము ఒక 90 మార్కులు తెచ్చుకోవడానికి ఇంటికాడ తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు చేసే కష్టాన్ని చెమట చుక్కలను మేము దారబోస్తూ కోచింగ్ సెంటర్లలో ఉండి టైంకు బస్సులు వండుకుంటూ డబ్బులు లేకపోతే క్యాటరింగులు చేసుకుంటూ ఎన్నో పనులు చేసుకుంటూ 90 మార్కులు తెచ్చుకున్నా ఇవాళ మాకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క విషయాన్ని మీరు ఒక దృష్టి చేసి ఒక కమిటీ పెట్టి మాకు 100% స్కూల్కు అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ ఇవ్వాలి. లేదనుకుంటే మీరు జీవోలు మార్చలేని పక్షంలో గత డిఎస్సిలో ఎస్జిటి వారికి ఎన్ని పోస్టులు ఇచ్చిల్లో రాబోయే డిఎస్సిలో ఎస్జిటి వారికి ఎన్ని పోస్టులు కేటాయించబోతున్నారో అన్ని నియామకాలకు సరిసమానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలని మేము విన్నవించుకుంటున్నాం. ఇప్పటివరకు ఎందుకు పోస్టులు ఇవ్వలేకపోయింది ఏం చెప్తారు? అంటే ఇప్పటివరకు అంటే 2023 వరకు మాకు ఎస్జిటి అవకాశం ఉండేది. దాన్ని సుప్రీంకోర్టులో ఉండడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు రాకపోయేసరికి మేము కూడా ఏమనుకున్నామంటే సరే మాకు ఎస్జిటి అవకాశం వస్తుంది కావచ్చు అని అనుకున్నాము. కానీ సుప్రీంకోర్టు తీసేసినంత సేపట్లోనే మాకు నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చినాక ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కోసమైనా మేము పోరాడాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ వాయిస్ను ముందుకు తీసుకొచ్చినాం. ఈ విషయంలో చాలా వరకు కూడా కొంతమంది ఆఫీసర్లకు కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులకు తెలియదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఇంత క్షుణ్ణంగా తెలియదు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం కోసమే మేము ఇంత పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మనకు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఒకరే. మరి ఒకప్పుడు నిరుద్యోగుల పక్షాన నిల్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. మరి వాళ్ళు మాకు న్యాయం చేస్తారనేటువంటి ఒక ప్రగాఢ నమ్మకంతో మేము విశ్వసనీయమైనటువంటి మా యొక్క చర్యను మేము ముందుకు తీసుకురావడానికి ముందుకున్నాం. తర్వాత కార్యాచరణ ఇప్పుడు ఒకటి ఉంటుంది సార్, బ్రతిమలాడేంతసేపు బ్రతిమలాడతాం. ఆ తర్వాత ఇక యుద్ధం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నప్పుడు మనకు ఇవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం, పోరాడి సాధించుకున్నాం. మరి ఇది న్యాయబద్ధమైన డిమాండ్ మాది, ఇది అన్యాయం కాదు, మాకు రావాల్సిన హక్కు. మరి మేము కోరుకుంటున్నప్పుడు మీరు స్వతంత్రంగా ఇస్తారని మేము ప్రగాఢంగా నమ్ముకుంటున్నాం.
మరి ఒకవేళ ఆ నమ్మకం వమ్మైనప్పుడు చేయవలసిన పని మేము చేస్తూనే ఉంటాం. ఉద్యమానికి కూడా వెనకాడబోమని మేము చెప్తున్నాం. మేము వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన హెచ్జిటి పోస్టులలో ఎంతమంది ఉన్నారో ఉద్యమం చేసిన వాళ్ళు, కానీ మేము 1900 అంటే 2001లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ ఏర్పడ్డదో అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము పాల్గొన్న వాళ్ళమే. మాకు ఉద్యమం అనేది కొత్త ఏం కాదు. ఉద్యమం చేయడానికి మేము వెనకాడడం కూడా అని తెలియజేస్తున్నాం.